Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, Government of India న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రిలీజ్ చేసింది. ఈ ఎపిసోడ్లో మనం 3 పాయింట్స్ చూద్దాం. ఒకటి, ఈ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ సమ్మరీ ఏంటి, కీ హైలైట్స్ ఏంటి, ఒక 2-3 పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్, ఇది నిజంగా ప్లస్ చేస్తుందా మైనస్ చేస్తుందా మన కంట్రీ పట్ల గ్లోబల్ కంపెనీస్ రావడానికి. అంటే జనరల్గా ఇలాంటి కొత్త పాలసీస్ ఇంట్రడ్యూస్ చేసేదే కొత్త మన గ్లోబల్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసి ఇండియాకి రప్పించడానికి కదా. సో దానికి అనుగుణంగానే ఇది పాజిటివ్గా ఉందా లేదా ఇందులో ఇన్హరెంట్ రిస్క్స్ కానీ అందులో డౌన్ సైడ్స్ కూడా ఏమైనా ఉన్నాయో అది కూడా చూద్దాం. అండ్ థర్డ్ది, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రకమైన మైండ్ గేమ్ ఆడుతుందా గ్లోబల్ కంపెనీస్తో ఎంఎన్సీస్తో ఎవరైతే ఇండియా రావాలనుకుంటున్నారో అన్నది నాకు డ్యూరింగ్ దిస్ నేను స్టడీ చేస్తుండగా నాకు అనిపించిన థాట్. అది కూడా నేను ఎందుకు అనుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ 3 పాయింట్స్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ హైలైట్స్ ఏంటి అంటే, ఎవరైతే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో కార్స్ని అండ్ దాట్ టు ఆ కార్ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 29 lakhs ఆర్ $35,000 కన్నా ఎక్కువగా ఉంటే, ఇది వరకు ఈ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయకముందు ఇంపోర్ట్ డ్యూటీస్ ఆర్ టు ద ట్యూన్ ఆఫ్ 70 to 110%. ఓకే, కానీ ఇప్పుడు ఈ న్యూ ఈవీ పాలసీ ప్రకారం దట్ ఈస్ బ్రాట్ డౌన్ టు 15% ఫర్ 5 years. ఓకే, ఇట్స్ అ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ఇంపోర్ట్ డ్యూటీస్. అండ్ అగైన్ దిస్ కమ్స్ విత్ సమ్ ఇఫ్స్ అండ్ బట్స్. ఓకే, ఎవరైతే అండ్ ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ ఓన్లీ అప్లైస్ టు 8,000 cars యాన్యువలీ. 8,000 కార్స్కి మించి మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి ఈ కంపెనీస్కి అప్లై అవ్వవు. ఇట్ విల్ గో బ్యాక్ టు 70 to 110%. ఓకే, సో ఇది అప్లై అవ్వాలి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని చెక్స్ పెట్టిందనమాట. అదేంటంటే, మన కంట్రీలో ఇలాగా ఫారెన్ కంపెనీస్ వచ్చిన కంపెనీస్ 4,150 crores ఇన్వెస్ట్ చేయాలి ఇన్ ద ఫర్ సెటింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విదిన్ 3 years. ఓకే, దిస్ ఈజ్ ఇన్ US dollar terms it is 500 million. 3 years లోపల ఈ మనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్వెస్ట్మెంట్ సెట్టింగ్ అప్లో గనక పెట్టాలి కంపల్సరీ, ఈ డ్యూటీస్ని అవైల్ చేసుకోవాలి అంటే. ఓకే, ఆ 3 years దాటితే ఇది అప్లై అవ్వదని దీని అర్థం. నెక్స్ట్, డొమెస్టిక్గా అంటే లోకలైజేషన్ ఉంటుంది కదా, ఆ కార్ పార్ట్స్ అన్నింటినీ కూడా సోర్స్ చేసుకోవడంలో పెట్టిన 3 years లోపల 30% లోకల్ సోర్సింగ్ జరగాలి. అండ్ పెట్టిన 5 years లోపల 50% జరగాలి. ఏది ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ కనుక దాని బెనిఫిట్ ఆ కంపెనీస్ పొందాలి అంటే. నెక్స్ట్, ఈ డ్యూటీ ఎగ్జంప్షన్ ఉంది కదా, ఆ డ్యూటీ ఎగ్జంప్షన్ ఆన్ వెహికల్ ఇంపోర్ట్స్ ఇట్ ఈస్ క్యాప్డ్ ఎట్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఆఫ్ 6,484 crores విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఓకే, అండ్ ఇదంతటితో పాటు ఈ డీల్ని అండర్ రైట్ చేస్తా ఆ వచ్చే కంపెనీకి ఒక బ్యాంక్ అండర్ రైట్ చేయాలన్నమాట ఈ డీల్ని. అంటే ఇప్పుడు లెట్స్ సే టెస్లా వస్తుంది అనుకోండి, ఇదిగో టెస్లా ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి ఆ డీల్ని అండర్ రైట్ చేస్తా ఆ బ్యాంక్ మన దగ్గర రావాలి. ఎందుకు అంటే, ఒకవేళ టెస్లా ఫెయిల్ అయితే ఆ బ్యాంక్ మనకు డబ్బులు కట్టాలి కాబట్టి. సో ఆ రకంగా డీల్ని డిజైన్ చేశారు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇఫ్స్ అండ్ బట్స్ ఫార్ కంపెనీస్ టు అవైల్ ద 15% ఇంపోర్ట్ డ్యూటీ. ఓకే, ఇందులో ఏది ఫెయిల్ అయినా కానీ ఆ 15% కాకుండా 70 to 110%కి వెళ్ళిపోద్ది. ఓకే, అంటే ఈ 30 లక్షలు రఫ్లీ ఉన్న కార్ 60 lakhs కూడా ఆర్ అబోవ్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయన్నమాట ఇఫ్ దే ఫెయిల్ టు అడ్హియర్ టు దిస్. ఫ్రెండ్స్, ఇది మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఇండియాలోనే మనం ప్రొడ్యూస్ చేసి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలోనే కన్జ్యూమ్ చేయాలి, సెల్ఫ్ సఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆత్మనిర్భర్ భారత్ పాయింట్ ఆ పర్స్పెక్టివ్కి దూరం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫారెన్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసి మనం ఆ ఫారెన్ కార్స్ కానీ ఫారెన్ ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేసేలాగా ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఈ పాలసీ. సో ఇట్ సీమ్స్ టు బి వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఆత్మనిర్భర్ భారత్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో దో ఇన్ ద షార్ట్ టర్మ్ అలా అనిపిస్తుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్స్ అండ్ ఆల్ బ్రాడర్ ఎకోసిస్టమ్ని అది బూస్ట్ చేస్తుంది కాబట్టి, లోకల్ సప్లయర్స్ ఆ కాంపిటెన్సీస్ని బూస్ట్ చేస్తుంది కాబట్టి, ఇది టెక్నికల్గా చూస్తే ఆత్మనిర్భర్ భారత్కి దూరం జరిగినట్టు ఉంటుంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ గుడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీల్ బికమ్ గ్లోబలీ కాంపిటేటివ్. ఫ్రెండ్స్, నాకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, దిస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు మనం ఏదో లోకల్ ప్లేయర్స్ కాబట్టి, ఇదిగో వీళ్ళు మన వాళ్ళు కాబట్టి మనం వీళ్ళ దగ్గరే కన్జ్యూమ్ చేద్దాం అనే
ఆ ప్రొటెక్షనిస్టిక్ మైండ్ సెట్ అనేది నా దృష్టిలో దట్ ఈస్ హార్మ్ఫుల్. ఎందుకంటే బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఒకటి, మనం గ్లోబలీ కంపీట్ చేయలేం. మనం అందరం కూడా మన గల్లీలో వరల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్లా ఫీల్ అవుతాం తప్ప యాక్చువల్గా మనం కాదు. సో మన గ్లోబల్ కాంపిటెన్సీస్ని మనం పెంచుకోలేము. సెకండ్ ఏంటంటే వి విల్ నో మోర్ బీ ఓపెన్ టు గ్లోబల్ ఇన్నోవేషన్స్. అవన్నీ మనం ఒక 10-20 సంవత్సరాలు, 30-40-50 సంవత్సరాలు జమానా పాత టెక్నాలజీలు అవి వాడుకుంటా మన కస్టమర్స్ బెటర్ వాల్యూని ఎంజాయ్ చేయలేరు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దో ఆత్మనిర్భర్ భారత్ మన ఇండియా పేట్రియాటిక్ ఫీలింగ్ అది ఉన్నా కూడా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ నాట్, maybe for some period of time that might encourage in the short term for local companies to stabilize and get that breathing space. But in the long run, Atmanirbhar Bharat, this is not going to protect anybody. We have to, at the end of the day, idantha oka jungle. మనం అడవిలోకి వెళ్ళి మనం ఎంత స్ట్రాంగ్గా ఎంత ఫిట్గా వెళ్ళి మనం హంట్ చేయగలుగుతామో దాన్ని బట్టే మన సర్వైవల్ రేట్ ఉంటుంది. కానీ ఇదిగో వీడు మావాడు అని చెప్పేసి ఆ మనోళ్ళు అని చెప్పేసి ఆ ప్రొటెక్షనిస్టిక్ మైండ్ సెట్ అనేది హెల్దీ కాదు. చచ్చిపోతాం, ఏముంది దానికి. మనం ఫిట్ కానప్పుడు ఇంకో వేరే పనైనా చేసుకుంటాము, లేదా అందులో ఫిట్ అయితే అందులో నేర్చుకొని మనం అందులో ఎక్సెల్ అవుతాం. అలా కాకుండా ఐ డోంట్ థింక్ ఈ ప్రొటెక్షనిస్టిక్ మైండ్ సెట్ ఇస్ will help us in the long run. So therefore that's my take on that, friends. Next, ఇది ఈ ఈవీ పాలసీని ఎంకరేజ్ చేస్తా, సపోర్ట్ చేస్తా. చాలామంది న్యూ ఈవీ పాలసీని సపోర్ట్ చేస్తా. కొంతమంది ఏమంటున్నారంటే, మన ఇది క్లైమేట్ గోల్స్కి, మన ఇండియా చాలా అంబిషియస్ క్లైమేట్ గోల్స్ పెట్టుకుంది ఫర్ టు అడ్రస్ ద క్లైమేట్ చేంజ్ డ్యామేజెస్ అండ్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2070 కల్లా మనం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ నెట్ జీరోకి రీచ్ అవుతామన్న టార్గెట్ తీసుకుంది. కన్సిడరింగ్ మనకున్న కండిషన్స్, మనకున్న టెక్నాలజీ, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టిలో పెట్టుకొని 2030 కల్లా 45% జీడిపి ఎమిషన్స్ ఇంటెన్సిటీ తగ్గించాలి. అండ్ బై 2070 నెట్ జీరో ఎమిషన్స్ తీసుకుంది. అండ్ అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసరికి మన ఇండియన్ గవర్నమెంట్ చాలా పుష్ చేసింది విత్ వేరియస్ స్కీమ్స్ అండ్ ఆల్ టు రీచ్ 30% of electric vehicles in the automotive industry by 2030. Okay, it's of public knowledge that ఇది చాలా టఫ్ టాస్క్ లాగా ఉంది మన గవర్నమెంట్కి టు రీచ్ దిస్ ఈవీ సంబంధించిన అడాప్షన్లో ఈ నెంబర్స్ రీచ్ అవ్వడం అనేది చాలా టఫ్ టాస్క్ అనేది మనం చాలా చూస్తున్నాం డిఫరెంట్ మెట్రిక్స్, డిఫరెంట్ డెవలప్మెంట్స్ ద్వారా. సో పాయింట్ ఏంటంటే, ఇలాగా టెస్లా ఇండియాలోకి వస్తే, ఫారెన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ ఇండియాలోకి వస్తే మన క్లైమేట్ గోల్స్ని, క్లైమేట్ అంబిషన్స్ని రీచ్ అవ్వడంలో అవి హెల్ప్ చేస్తాయని చెప్పేసి దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవీ పర్సంటేజ్ కూడా పెరుగుతాయి టోటల్ ఆటోమోటివ్ మార్కెట్లో. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి ఇప్పుడే తెలిసిందా? ఇంతకు ముందు కూడా తెలుసుంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఆ ఫస్ట్ టైం పాలసీ డిజైన్ చేసేటప్పుడే ఇలాగా హై ఎంట్రీ బ్యారియర్స్ 70%, 110%, ఆత్మనిర్భర్ భారత్ ఆ పేరుతో ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేయాలి? సో ప్రాబబ్లీ this is where I thought it's more of a mind game. అంటే మేము ముందు గోడలు కట్టేస్తాం, టాల్ గోడలు కట్టేసేస్తాం మీరు రాకుండా. కానీ మీరు వచ్చి మమ్మల్ని మీరు అడిగి ఇంప్రెస్ చేస్తే మేము మా వాల్స్ తగ్గించుకుంటాం. కానీ యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఏంటి? మన క్లైమేట్ గోల్స్ రీచ్ అవ్వాలి. మనకు అసలు ఫస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీలోకి వస్తే జాబ్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మన క్లైమేట్ గోల్స్కి మనం దగ్గర అవుతాం అని తెలిసినప్పటికి కూడా అంత టాల్ వాల్స్ ఎందుకు పెట్టాలి ఫస్ట్ ప్లేస్లో? ఇక్కడే నాకు మైండ్ గేమ్ అనిపిస్తుంది. సో వాళ్ళతో అడిగించుకొని, ఓకే మీరు అడిగారు కాబట్టి మేము మీకోసం ఆ ఎంట్రీ బ్యారియర్స్ని తగ్గిస్తున్నాము అని చెప్పేసి స్వయాన ఆత్మనిర్భర్ భారత్ అని మన వాళ్ళు పెట్టుకున్న పేరు నుంచి కూడా దూరం జరుగుతా ఇన్ వన్ వే. ఇప్పుడు వాళ్ళ కోసం ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించారు. సో దిస్ ఇన్ వన్ వే గివ్స్ అ గ్లోబల్ ఇంప్రెషన్ అక్రాస్ ద కంట్రీస్ దట్ ఓకే కంపెనీ సీరియస్గా ఇన్వెస్ట్ చేయడానికి వస్తే గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు రెడ్యూస్ దర్ ఎంట్రీ బ్యారియర్స్ అని చెప్పేసి ముందుగా కన్స్ట్రక్ట్ చేసిన టాల్ వాల్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారని చెప్పేసి గ్లోబల్గా ఇట్ గివ్స్ అ గుడ్ సెంటిమెంట్ టు విచ్ ఎవర్ గవర్నమెంట్ దట్ ఈస్ ఇన్ దిస్ కేస్ ఎన్డీఏ గవర్నమెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మనోళ్ళు మైండ్ గేమ్ అన్నట్టు అనిపించింది. లేదు అంటే మనకు అవసరం ఉన్నప్పుడు ముందే తగ్గించి పెట్టుకుంటే వాళ్ళు ఫ్రీగా వచ్చేసేస్తారు కదా, ఇదంతా కూడా ఉండదు కదా. సో దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ ఇస్ మై ఒపీనియన్ ఫ్రెండ్స్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ స్ట్రీమ్ టాపిక్. సో
నెక్స్ట్ ఇలాగా ముందు ఒక పాలసీ పెట్టి దాని తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా తగ్గిస్తున్నాం మీకోసం, మీ స్పెసిఫిక్గా మీరు అడిగారు కాబట్టి, మీరు రావాలని మాకు ఇష్టంగా ఉంది కాబట్టి అని చెప్పేస్తే ఏం చేస్తుందంటే ఇది కొన్ని కన్సర్న్స్ని క్రియేట్ చేస్తుంది. అదేంటంటే విల్ గో ఇన్ డీటెయిల్. అంటే నేను ఫస్ట్లో సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, ఈ కీ హైలైట్స్ చూశాక ఇది మనకి ఏ రకంగా ఇది పాజిటివ్ కదా, కానీ ఇందులో నెగిటివ్ ఫ్లేవర్ కూడా, డౌన్ సైడ్ కూడా ఒకటి ఉంది. అదేంటి అంటే ఇదే అనమాట పాయింట్. మనం ఈ కంపెనీస్ కోసం మనం ఇన్నోవేటివ్గా ఇదిగో మా దగ్గర మీరు ఇంత ఒక $500 million ఇన్వెస్ట్మెంట్స్, ఒక 3 yearsలో లోకలైజేషన్ రిక్వైర్మెంట్స్, 5 yearsలో 50% లోకలైజేషన్ రిక్వైర్మెంట్స్, ఇలాగా మీరు మేము చెప్పిన కండిషన్స్ మీట్ అయితే మీకోసం మేము ఈ డిఫరెంట్ టైలర్డ్ పాలసీస్ మీకోసం చేసిస్తాము అని చెప్తుంటే ఏమవుద్దంటే ఫ్రెండ్స్, జనరల్గా మార్కెట్లో ఏమైందంటే బిజినెస్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయో, మీరైనా ఆలోచండి ఒక బిజినెస్ పర్సన్ లాగో, లేకపోతే జనరల్గా మీరు ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సింపుల్గా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకు మనకు అంత మైండ్లో చాలా ఈజీగా ఉంటాయి, ఇదిగో ఇంత అమౌంట్ మీరు ఇన్ని రోజులు పెడితే మీకు ఇంత రిటర్న్ ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద అని చెప్పేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మీరు ఒక చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే, ఇదిగో మీరు పలానా ప్రోడక్ట్ కేటగిరీకి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత ట్యాక్స్ రిబేట్ వస్తుంది, ఇన్ని ఇయర్స్కి ఇంత వస్తుంది అని చెప్పేసి సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడానికి జనరల్గా బిజినెసెస్, ఎస్పెషలీ ఎంఎన్సీస్ ఎప్పుడైనా కొత్త టెరిటరీస్లోకి వస్తుంటే దే ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ సింప్లిస్టిక్ ఎన్విరాన్మెంట్. అండ్ దాట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ అ స్టెబుల్ గవర్నెన్స్. అంటే ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు పేర్లు తీయకుండా యూనో ప్రైస్ ట్యాగ్ మీద ఒకటి ఉంటుంది, మనం వాళ్ళతో నెగోషియేట్ చేసే కొంది మీ నెగోషియేట్ చేసే పవర్ బట్టి, మీరు చేసే బిల్ సైజ్ బట్టి, మీ నెగోషియేషన్ స్కిల్స్ బట్టి మీకు రేట్ మారుతూ ఉంటుంది. సో అలాగా ఎప్పుడైతే కనిపిస్తుందో సైన్స్ లైక్ అకౌంటబిలిటీ, కానీ ఇక్కడ అకౌంటబిలిటీ అంత లేదు, ఆర్ కన్సిస్టెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ లేదు. So that shows signs of some grayishness or some shadiness. Okay, shadiness is a strong word here, but lack of a better term, అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ చూపించదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ డౌన్ సైడ్. ఇప్పుడు టెస్లా కోసం మనం ఇది చేయలేదని చెప్పుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికలీ టెస్లా కోసం ఇది చేసాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. కానీ టెక్నికల్గా టెస్లా కోసం చేయలేదని చెప్పేసి మన గవర్నమెంట్ కానీ మీడియా సోర్స్ అన్నీ అంటున్నాయి, కానీ టెస్లా కోసం చేశారు అనుకుందాం హైపోథెటికలీ. ఇప్పుడు టెస్లా ఒకటి ఉంటే రేపు పొద్దున మన చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ BYD ఒకటి వస్తుంది, లెట్స్ సే లూసిడ్ మోటార్స్ వస్తుంది, లేకపోతే సమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ ప్రపోజిషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి చేస్తారు వీళ్ళు. మనం అక్కడ ఎంత డబ్బులు పెడుతున్నాము, ఎంత సీరియస్గా వస్తున్నాము, ఏ కంట్రీ నుంచి వస్తున్నాం అన్న దాన్ని బట్టి వీళ్ళు దాన్ని టైలర్ చేస్తారు అన్న ఇంప్రెషన్ కలిగితే ఏమైందంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ బిగ్ డైనోసార్స్ హూ క్యారీ FIIs, FDIs ఈ మనీ అంతా కూడా వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా రాలేరు అనమాట. సో దట్ ఈజ్ ద రిస్క్ హియర్. అండ్ దాంతోపాటు ఇన్ని ఇఫ్స్ అండ్ బట్స్ క్వశ్చన్స్ పెడుతుంటే ఎలాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయంటే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ కార్స్ అండ్ సెల్లింగ్ కార్స్, లాట్ ఆఫ్ లిటిగేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం డిఫరెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడతా ఉంటాము, దట్ గివ్స్ అ స్కోప్ ఫార్ లాట్ ఆఫ్ లిటిగేషన్స్ ఆల్సో. ఓకే, అది పాజిటివ్ అనొచ్చు, నెగిటివ్ అనొచ్చు. ఇప్పుడు ఇలాగ ఇన్వెస్ట్ చేయాలి అనుకొని వచ్చే కంపెనీస్కి జనరల్గా ఉండే క్వశ్చన్స్ ఏంటి, లోకలైజేషన్ రిక్వైర్మెంట్స్ని ఎలా మానిటర్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కార్లో లెట్సే 1000 పార్ట్స్ ఉన్నాయి, లెట్సే 100 పార్ట్స్ ఉన్నాయి అనుకుందాం, అందులో 30 పార్ట్స్ మేము లోకల్గా సోర్స్ చేస్తున్నాము, లేదా 50% పార్ట్స్ లోకల్గా సోర్స్ చేస్తాం అని మానిటర్ చేసి ఆ కంప్లైంట్స్ని మెయింటైన్ చేయడం ఎలా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల లోకల్ సోర్సింగ్ సప్లయర్స్ వాళ్ళు టెస్లా స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి వాళ్ళు టైం తీసుకుంటున్నారు అనుకోండి. సో వీళ్ళు పెట్టిన ఆ 3 years డెడ్ లైన్ ఏదైతే ఉందో టు రీచ్ ద 30% లోకలైజేషన్ రిక్వైర్మెంట్స్, ఆ లోకల్ సప్లయర్స్ వాళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు అనుకోండి. అప్పుడు కంపెనీస్ ఆబ్వియస్గా మాకు కొంచెం ఎక్స్టెన్షన్ కావాలి, ఎందుకంటే మేము వీళ్ళ నుంచి సోర్స్ చేయడానికి వాళ్ళని మేము డెవలప్ చేస్తున్న సప్లయర్స్ని, వాళ్ళు మా స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి ఇంకొంచెం 6 months 1 year టైం పడుతుంది అనే పరిస్థితికి వచ్చిందనుకోండి. అప్పుడు గవర్నమెంట్తో ఎలా డీల్ చేయాలి వాళ్ళు. ఓకే, బికాస్ జెన్యూన్గా వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు రిసోర్సెస్ పెట్టి వాళ్ళని ట్రైనింగ్ అండ్ డెవలప్ చేస్తున్నా కూడా వాళ్ళు ఇఫ్ దే ఫెయిల్ టు కమ్ అప్ టు స్పీడ్, దెన్ వాట్ విల్ దే డూ. ఓకే, సో అక్కడ ఒక లిటిగేషన్ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఈ టైం లైన్స్ వల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని మళ్ళీ రివోక్ చేశారనుకోండి,
అప్పుడు ఆ కాస్ట్ బర్డెన్ కంపెనీనే బేర్ చేయాలా లేదా కస్టమర్స్కి పంపించచ్చా? ఓకే, ఈ 70%, 100%, 110% అనేదే వాళ్ళు ఆ 15% కోటా ఫెయిల్ అయిపోయి పాత దానికే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఆ మనీని గవర్నమెంటే రీపే చేయాలా, కంపెనీసే రీపే చేయాలా లేదా ఫ్యూచర్ కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చా? ఓకే, సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్విజ్ ఆన్ అ ర్యాండమ్ బేసిస్, దీస్ ఆల్ ఆర్ టెక్నికల్ లిటిగేషన్ పాయింట్స్ అనమాట. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ కన్క్లూజన్, ఈ క్వశ్చన్స్ నుంచి మనం డ్రా చేసుకునే కన్క్లూజన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం టైలర్ చేస్తామో ఫర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్, ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఇలా టైలర్ చేయడంలో ఉండే బెనిఫిట్ ఏంటంటే దట్ షోస్ దట్ వీఆర్ విల్లింగ్ టు అట్రాక్ట్ కంపెనీస్ అండ్ వీఆర్ సీరియస్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్. దట్స్ ద అప్ సైడ్. హ్యావింగ్ సెడ్ దాట్, దాని డౌన్ సైడ్ ఏంటంటే మన దగ్గర కన్సిస్టెన్సీ కానీ, ఇది ఆ జ్యువెలరీ షాప్స్ ఒక్కొక్కరికి ఒక్కో రేట్ ఇస్తే మనకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుందో, మన గవర్నమెంట్ పట్ల, ఇక్కడ గవర్నెన్స్ పట్ల బిజినెస్ సర్కిల్స్ ఇన్ ద గ్లోబల్ బిజినెస్ సర్కిల్స్లో కూడా అలాంటి ఇంప్రెషన్ వస్తే దట్ ఈస్ బ్యాడ్ ఫర్ అవర్ లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్. ఓకే, అండ్ దీనికి తోడు ఫ్రెండ్స్ మర్చిపోకండి, మన దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒక డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఓకే, ఏ స్టేట్లో వాళ్ళు పెట్టాలనుకుంటున్నారో ఆ స్టేట్ స్పెసిఫిక్గా అక్కడ ఉండే గవర్నమెంట్కి అనుగుణంగా ల్యాండ్ ఎక్వైర్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో ఒకవేళ అగైన్ హియర్ ఇస్ అనదర్ క్వశ్చన్, ఒకవేళ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల లోకల్ స్టేట్ గవర్నమెంట్ డిలే అయిందనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఇవ్వడానికి డిలే జరిగిందనుకోండి, ఆ డిలే ఈ టెస్లా లాంటి కంపెనీస్కి వాళ్ళ మీదకి వస్తుందా, లేదా గవర్నమెంట్ అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డిలే కాబట్టి దే విల్ కన్సిడర్ దాట్ యాజ్ అన్ ఎలవెన్స్? ఓకే, సో ద పాయింట్ ఇస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నికల్ న్యూయాన్సెస్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ టైమ్ లైన్స్, ఈ కస్టమైజేషన్స్ పెరిగే కొంది. సో ఫ్రెండ్స్, సమ్మరీ ఏంటి అంటే హైలైట్స్ ఏంటో చూసాం. దిస్ ఆ 70 to 110% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని 15%కి డ్రాస్టిక్గా తగ్గించారు టు ఎంకరేజ్ దీస్ కంపెనీస్. అట్ ద సేమ్ టైమ్ దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ రీచింగ్ అవర్ క్లైమేట్ గోల్స్. మరి అలాంటప్పుడు మనం ముందే ఎందుకు ఇది చేయకుండా వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాం, ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎందుకు మనం చేయలేదో, అది ఏమన్నా మైండ్ గేమ్ ఏమో అనేది నా క్వశ్చన్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతోపాటు ఇంత కస్టమైజేషన్ చేస్తుంటే, ఇంత పర్సనలైజ్డ్ వేలో వెన్ వీ టైలర్ ద పాలసీస్, దానివల్ల వచ్చే డౌన్ సైడ్స్ ఏంటో కూడా మీకు మనం డిస్కస్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ లిటిగేషన్స్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఛాలెంజెస్ అండ్ ఆల్. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద న్యూ ఈవీ పాలసీ. నాకు మీరు చెప్పండి, టెస్లా కోసం కానీ లేదా ఇలాంటి పాలసీస్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన పాలసీస్ని మనం కస్టమైజ్ చేసి టైలర్ చేస్తూ ఉంటే అది మనకి పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఐ నో దెర్ ఇస్ అ గ్రేయిష్ జోన్ ఫర్ దిస్ ఆన్సర్, బట్ లెట్ మీ నో యువర్ థాట్స్. మీరు ఇలా కస్టమైజ్ చేయాలి అని మీరు దానికి ప్రోగా ఉంటారా, లేదు ఇలా కస్టమైజ్ చేస్తే మనకి లాంగ్ టర్మ్లో, ఇప్పుడు ప్రస్తుతం ఒక టెస్లా లాంటి 1-2 కంపెనీస్ హెల్ప్ అయినా కూడా లాంగ్ టర్మ్లో మనకి ఇది మంచి ఇంప్రెషన్ కలగదు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అంటే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నాకు కామెంట్స్ చెప్పండి. ఆర్ మీరు, విజయ్ నువ్వేంటి మొన్నటిదాకా టెస్లా కావాలి, ఆంధ్ర గవర్నమెంట్ ఏంటి దాన్ని ఫాలో చేయట్లేదు అని చెప్పేసి దాని మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నావు, మరి ఇప్పుడేంటి మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఎంకరేజ్ చేస్తా, ఇంత కస్టమైజేషన్ చేస్తున్నా, నువ్వు దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే, ఫ్రెండ్స్, నాకు టెస్లా రావాలి, ఓకే, కానీ అట్ ద సేమ్ టైం అది మనం దాన్ని ఇన్వైట్ చేసే క్రమంలో మనం తీసుకుంటున్న ప్రాసెస్ ఏంటో కూడా మనం ఆబ్జెక్టివ్గా చూడగలగాలి. ఆరాటం కొద్దీ మనం ముందుకు వెళ్ళేసి ఈ న్యూయాన్సెస్ని కనుక మనం పట్టించుకోకపోతే దట్ వోంట్ బీ అ హెల్దీ వే టు లుక్ ఎట్ థింగ్స్ ఆర్ డిజైన్ థింగ్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ ప్రాసెస్ లెవెల్ని జూమింగ్ చేస్తాను. కానీ నాకు టెస్లా రావాలనే ఉంది, గ్లోబల్ కంపెనీస్ అన్నీ రావాలి, ఎస్పెషల్లీ ఇండియాలోనే కాదు మన ఆంధ్రాకే రావాలి. మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా 2 మెయిల్స్ పెట్టాయంట, నేను దాని మీద వీడియో కూడా చేశాను ఇన్వైటింగ్ టెస్లా. బట్ నేను సజెస్ట్ చేసిన రాడికల్ అప్రోచ్ వాళ్ళు ఇప్పుడు తీసుకున్నట్లేదు, తీసుకుని ఉంటే న్యూస్లోకి వచ్చేసి ఉంటుంది. ఓకే, సో అలాంటి రాడికల్ అప్రోచ్ మనం తీసుకోవాలి. దెర్ ఆర్ ప్రెసిడెంట్స్ ఆల్సో. ఇఫ్ యూ లుక్ ఎట్ నరేంద్ర మోడీ గారు, ద వే హీ ఇన్వైటెడ్ రతన్ టాటా, ఆర్ నిన్న మనం సెమీకండక్టర్ మన చిప్స్కి సంబంధించి హిస్టారికల్గా మన పాస్ట్ ఏంటి అని చెప్పి చూసిన వీడియోలో కూడా మోడీ గవర్నమెంట్ ఇన్ గుజరాత్ అలోకేటెడ్ 300 acres ల్యాండ్ ఫార్ డ్యూరింగ్ 2012 అండ్ 2013 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి రెజీమ్లో ఆయన ఒక 39,000 crores అలోకేట్ చేసి జేపీ గ్రూప్ అలాంగ్ విత్ IBM అండ్ HSMC
ఈ వీళ్ళ జాయింట్ వెంచర్లో వాళ్ళు 39,000 crores 2 ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ పెట్టించాలని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ అనుకుంటే దిస్ జెంటిల్మెన్ గుజరాత్లో దానికి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్ ఫర్ 300 acres ఇస్ రెడీలీ డన్ అండ్ అలొకేటెడ్ ఆల్రెడీ. దాని తర్వాత కంపెనీస్ కాన్ఫిడెన్స్ లేక ముందుకెళ్ళలేక వాళ్ళు రిజెక్ట్ చేసుకున్నారు. కానీ లుక్ ఎట్ ద ప్రిపేర్డ్నెస్ అండ్ ద ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ గుజరాత్ గవర్నమెంట్ దేర్. సో ఆ రకంగా మనం డెమాన్స్ట్రేట్ చేస్తా మార్కెట్కి సౌండ్ వచ్చేలాగా నెవర్ బిఫోర్ ఇప్పుడు దాకా ఎవరు చేయలేని ఇనిషియేటివ్స్ మనం చేయగలమా అనే థాట్లో మనం అటెంప్ట్ చేస్తా ముందుకెళ్ళాలనేది నా ఇంటెన్షన్. దట్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐ గేవ్. ఓకే, సో దట్స్ మై టేక్ ఆన్ టెస్లా వద్దంటున్నా అంటే కాదు, టెస్లా రావాలి, అన్నీ జరగాలి, ప్రాసెస్ మీద కూడా మనం ధ్యాస పెట్టాలి. ఓకే, మనకి ఎండ్ గోల్ ఒకటే కూడా కాదు, మనకి మీన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఎండ్స్ మీద ఒకటే ఎప్పుడు ఫోకస్ చేయకూడదు, మీన్స్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, నాకు మీ థాట్స్ ఏంటో చెప్పండి. ఇలాంటి కస్టమైజేషన్ మనకు మంచిదా కాదా అని చెప్పేసి, ఆర్ ఈవెన్ ఇన్ బిట్వీన్ ఇఫ్ యూ హ్యావ్ అ గ్రేష్ point of view also, do let me know in the comments. Thank you.